హాయ్ హలో వియర్స్, బాగున్నారు అందరూ. ముందుగా మీ అందరికీ సబ్స్క్రైబ్ చేసినందుకు, వ్యూస్ 3000+ వచ్చినందుకు అందరికీ సో మచ్ థ్యాంక్స్. ఎన్నో నోములు నోచి నవమాసములు మోసి నీ కన్నుల వెన్నెల సాక్షిగా నాకీ జన్మను ఇచ్చితివమ్మా అమ్మా, నాకీ జన్మను ఇచ్చితివమ్మా. అమ్మ మాటలో తీయదనం, అమ్మ చేతి వంటలో కమ్మదనం ఎన్నటికీ ఎవ్వరం కూడా అందరము మరవలేము. మరి ఈరోజు మనం అలాంటి అమ్మని వెల్కమ్ చెప్దామా? చూడండి వ్యూయర్స్, మా అమ్మగారు తన చేతి వంటే నాకు కూడా వచ్చింది. ఎప్పుడు కూడా అందరు కూడా గుర్తు ఉంటుంటారు అమ్మ చేతి వంటే నీకు కూడా వచ్చిందని. మరి ఈరోజు మన కోసం నాకు నచ్చిన, అందరూ మెచ్చిన, తనకిష్టమైన వంటని మనకి పరిచయం చేయబోతుంది. ఏం వంటో చూసేద్దామా? చూడండి, ఓ కందిపప్పు. ఒక్కటే ఇంగ్రీడియంట్ చేస్తావమ్మా? ఒక్కటే చాలా? మరేంటి కూర చేయబోతున్నావా? పప్ప, దోశ, ఏంటి? చక్రాలు. ఓ చక్రాలంట. చూసారా? మరి అందరం కూడా స్వీట్ కంటే కూడా మనందరం కూడా హాట్ ఇష్టపడతాము. మరి మన కందిపప్పులో శనగపిండి కూడా పడని వాళ్ళు కూడా మనం కందిపప్పు వేసుకొని చేసుకోవచ్చు. ఓన్లీ కందిపప్పే, ఓన్లీ 1 ఇంగ్రీడియంట్ తోటి మనం చక్రాలు చేసుకోవచ్చు. అమ్మ ఎలా చేయాలి? దాన్ని మిక్సీ పిండి పట్టించి కారం, ఉప్పు, నూనె, వాము అంతే. వాము ఇష్టం ఉన్న వాళ్ళు నువ్వులు కూడా వేసుకోవచ్చు. చూడండి, ఇగో ఇలా తయారైపోయినాయి. చాలా చాలా ఎమ్మి చాలా బాగుంటాయి. నాకైతే చాలా చాలా బాగా నచ్చాయి ఫ్రెండ్స్. అమ్మ నీ చేతితో ఒకటి. ఓ సో యమ్మీ. అందరూ కూడా ట్రై చేయండి. కందిపప్పు నుంచి మనకు ప్రోటీన్ కూడా అందుతుంది ఫ్రెండ్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.